శ్రీయులు వెంకటప్రసాద్ గారిని ఏపీఎస్ఎస్సీ తరఫున శ్రీ సాయి సూర్యనారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున వేదిక మీద ఉన్న పెద్దల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమంతా ఈ సమావేశమై ఈ అద్భుత ఆడిటోరియం ఆర్టీటీ వాళ్ళు శాంక్షన్ చేసినప్పుడు 30 లక్షల దీని విలువైతే 10% మీరు కాంట్రిబ్యూట్ చేయాలి అంటే ఆ రోజే 3 లక్షల రూపాయలు దానం చేసిన మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఈ సమావేశం అంతా ఏర్పాటైంది. హృదయపూర్వకంగా మా అందరి తరపున విద్యార్థుల తరపున భావి భారత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జాబ్ మేళా నిర్వహిస్తున్నారనేది మీరు అనుకోవద్దు. గత పాలకుల మాదిరిగా జనవరి 1 అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోయేటువంటి వైనం ఉండదు. ఈ రోజున మొదటిసారిగా మీ దగ్గర జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. మార్చి వరకు అంటే దాదాపు వచ్చే రోజుల్లో మరొక 6 జాబ్ మేళాలు కూడా నిర్వహించబోతున్నారు నెలవారీగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అవకాశాలు కూడా మీరు కూడా గుర్తెరగా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మా వంతుగా ఇప్పుడు ఒకటి పిల్లలకు కూడా చెప్తున్నాం. వాస్తవంగా ఈ ఆడిటోరియం కట్టినప్పుడు ఏదో కట్టినారని చెప్పేసి అనుకున్నాం, కానీ ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు మంచి కార్యక్రమం తట్టు వెల్ మెయింటైన్, అప్రిషియేట్ ద స్టాఫ్. నిజంగా 8 సంవత్సరాలైందా 10 సంవత్సరాలైంది గట్టి 10 ఏళ్ళు అయిందా 10 సంవత్సరాల పైన అయింది. అయినప్పటికీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అశ్రద్ధ చూపలేదు. అంటే కాలేజు అధ్యాపక బృందం కావచ్చు, మిగతా స్టాఫ్ కావచ్చు చూపిస్తున్నటువంటి శ్రద్ధ పిల్లల మీద, పరిసరాల మీద అద్భుతంగా ఉందనేది చెప్పకనే తెలియజెప్పేటువంటి ఆలోచన ఇది. మరి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు, ఇటువంటి వాతావరణంలో చదువుకుంటూ ఉన్నారు. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు మీద ఖచ్చితంగా మీ బ్రాటప్ కండిషన్స్ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఆరోగ్యకరంగా ఆలోచింపజేసే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ద పర్సనాలిటీ డెవలప్మెంట్, దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్ జనరేషన్ షుడ్ నీడ్ టు ఫోకస్. మీరు ఖచ్చితంగా వీటన్నిటి మీద ఫోకస్ ఉండాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ. వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత ఆలోచన విధానం కూడా ఉండదు. చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధ్యాపక బృందానికి ఉంటుంది. ఆ దిశగా కూడా మీరు వాళ్ళని గ్రూమ్ చేయాలని చెప్పేసి కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. మరొకసారి ప్రభుత్వము మీ అందరి పట్ల, మీ భవిష్యత్తు పట్ల మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఆలోచించినటువంటి, మీరు ఊహించినటువంటి పనులు కూడా ఈ నియోజకవర్గంలో వచ్చే 2 సంవత్సరాల్లో జరగబోతున్నాయి. మీ భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పేసి కూడా వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వచ్చే మార్చిలోడు మళ్ళీ నేను మీ జాబ్ మేళాలోనే పార్టిసిపేట్ చేస్తాను. వారు పిలిచినా పిలవకపోయినా ఆ రోజున ఒక మీకు స్పష్టమైనటువంటి భవిష్యత్తు, ఈ నియోజకవర్గంలో మేము చేయబోయేటువంటి కార్యక్రమానికి ఒక క్లారిటీగా మీకు రోడ్ మ్యాప్ కూడా ఇచ్చేసి పోతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఎవరైతే నిరుద్యోగులు ఈ రోజున ఈ జాబ్ మేళాలో వాళ్ళ భవిష్యత్తు ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రపంచీకరణ జరిగింది. చైనాను కంపేర్ చేసినప్పుడు మన యావరేజ్ ఏజ్ గ్రూప్ అనేది చాలా యంగెస్ట్ కంట్రీ. మనం వచ్చే రోజుల్లో భవిష్యత్తు మంది. కంపేర్ టు చైనా ఎకానమీలో మాత్రం మనం వెనకబడ్డాం. ఎక్కడ వెనకబడ్డామంటే నైపుణ్యం ఎక్కడైతే క్రైటీరియా అవుతుందో, ప్రాధాన్యత సంతరించుకుంటుందో అక్కడ మనం వెనకబడుతూ ఉన్నాం. దిస్ ఈజ్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అక్కడే మనము ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ ఆర్ ఇంటూ, ఏ దిశలో అయినా మీరు పోండి, ఏ లైన్ ఆఫ్ యాక్టివిటీకైనా మీరు పోండి, కానీ దాంట్లో పర్ఫెక్షన్ సాధించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది చిన్న ఆపర్చునిటీ కావచ్చు. భవిష్యత్తులో
మనమందరం కలిసి ఒక ఆలోచన పొందాం. ఏదైతే ఇప్పుడు కంపెనీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చినారో, ఒక 6-7 కంపెనీలో 8 కంపెనీల్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి పట్టికలో, విషయ సూచికలో మన కదిరిలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేంత స్థాయికి మీరందరూ మనమందరం కలిసి ఎదుగుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కన్సిస్టెంట్ లీడర్షిప్, విజన్ ఉన్నటువంటి లీడర్షిప్, కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అది ఉన్నప్పుడు సమాజం నుంచి అందేటువంటి ప్రోత్సాహం, నమ్మకం కూడా ఆ నాయకత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే మనం అందరం కలిసి ఆ స్థాయికి ఎదుగుదామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది. గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నారు. అదొక ఫార్స్. గ్రూప్ 1 ఆఫీసర్ల పోస్టులు వస్తే అమ్ముకున్నటువంటి పరిస్థితులు. ఎవరైతే ఎలిజిబుల్గా లేరో వాళ్ళు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక స్పష్టత ఉంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి చదువుకున్నటువంటి పిల్లలన్నా, పిల్లల భవిష్యత్తు అన్నా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. వారందరి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో, ఒక స్ట్రాటజీతోనే ఆయన